చిత్తూరు జిల్లా వీకోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో జర్నలిస్టులు భారీ నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ పోలీస్ అమరవీరుల స్తూపం నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ వార్తలు రాస్తున్నందుకు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టు భయం లేకుండా విధులు నిర్వహించేలా రక్షణ కల్పించాలని, ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, సంఘాల ప్రతినిధులు పాల్గొని జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. మాధవి గారు వారు చేస్తున్న నియోజకవర్గ పనితీరును అందరూ నియోజకవర్గంలో ప్రశంసిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక ట్రాన్స్జెండర్ వచ్చి అందరూ మా కోసం ఉన్నాము, తెలుగుదేశం పార్టీ ట్రాన్స్జెండర్ల కోసం పనిచేస్తున్నారు, కానీ మాకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు లేరు, మాకు పని చూపించేవాళ్ళు లేరు అని అడగటం జరిగింది. అడిగిన వెంటనే మాధవి గారు వెంటనే ఆమెకి ఉద్యోగం ఇచ్చి తన నియోజకవర్గంలో తన పిఏగా ట్రాన్స్జెండర్ని పెట్టుకోవడం జరిగింది. అవి చూసిన మన ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు నారా లోకేష్ గారు ఫేస్బుక్లో చూసి వారి వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారిని ప్రశంసించి సెల్యూట్ చేయటం జరిగింది. ఓకే అనుకోని సంతోషపడ్డ ట్విట్టర్ చేయటం జరిగింది. అది చదివిన అవి చూసి మేము తెలుగుదేశం పార్టీ ఎస్సీలుగా పశ్చిమ నియోజకవర్గం నుండి మేము ఆనందపడ్డాము. వెంటనే ఈ ఫేస్బుక్లో మేము చూస్తుండగా ఒక కిషోర్ అనే వ్యక్తి అన్పార్లమెంట్తో అసభ్యకరంగా పెద్దాపురం ఎల్ అని పదాలు వాడటం జరిగింది. వెంటనే మేము అది స్పందించి మాకు బాధాకరంగా మా మనోభావాల్ని దెబ్బతిన్న ఆ కిషోర్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము గుంటూరు నగరంపాలెం సిఐ గారికి వచ్చి ఆ పత్రం ఇవ్వటం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాము. సిఐ గారు మంచిగానే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఈ విషయం మీద మేము కిషోర్ అనే వ్యక్తిని వదిలేది లేదు. మేమందరం మళ్ళీ కుమ్మిడిగా మళ్ళీ వచ్చి ధర్నా చేయడం అయితే ఇష్టమే. మా మేడం గారిని, మా ఎమ్మెల్యే గారిని దుర్భాషలాడి అసభ్యకరంగా మాట్లాడిన ఆ వ్యక్తిని వెంటనే